యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను ఒక అబలా నారికి అంటే జీజాబాయికి సహాయం చేస్తున్నాను. ఆమె చెప్పడం వల్ల ఆమె కేసు వాదిస్తున్నాను. ఇక మీరిద్దరూ నాకు సహాయం చేయడానికి బదులు పరిహాసం చేస్తున్నారా? అబద్ధం. లాయర్ గారు, మీరు అబద్ధం చెప్తున్నారు. మిమ్మల్ని మా అమ్మ పంపించిందని. నేను ఒక చట్టానికి సంబంధించిన వాడిని. ఇక ఈ విధంగా మీరు నా మీద ఆరోపణ చేయడం మీకే మంచిది కాదు. ఊరికే చెప్పడం లేదు, నేను ఇది రుజువు చేయగలను కూడా. చెప్పండి. నేను జీజాబాయి చెప్పడం వల్ల ఆవిడ సామాన్లు తీసుకెళ్ళడానికి వచ్చాను. అందుకే ఆవిడ ఏ లాయర్ని పంపించలేదని నాకు బాగా తెలుసు. అంటే వీడు అబద్ధం చెప్తున్నాడా? వీడు అబద్ధాల కొరా? ఏ లాయరు, ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు? ఇందాక కాసేపటి క్రితమే చాలా పెద్ద మాటలు మాట్లాడావు. ఒక అబల కదా, అందుకని వారికి సహాయం చేస్తున్నాను అన్నావు. ఇక నిజం చెప్పు, నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు? తన పేరు చెప్పు. చెప్పు. ఏం పర్వాలేదు. ఒకవేళ మీరు ఇప్పుడు చెప్పాలనుకోకుంటే మాకు చెప్పకండి. కానీ ఇది ఒకవేళ భీమ్కి తెలియగానే వాడు మీ చేత ఎలాగో నిజం కక్కిస్తాడు, అది కూడా న్యాయస్థానంలో. అందుకే ఏం చెప్పాలనుకున్నా ఇక్కడే చెప్పండి. చెప్పనా? శభాష్ శభాష్. ఏమైంది? అర్థమైంది కదా? పోన్లే, మంచిదే. సగం నిజం ఎలాగో నీకు తెలిసిపోయింది కదా బాలా. ఇప్పుడు నిజం మొత్తం తెలుసుకో. ఆ కారణంగా నీ తమ్ముడు భీమరావుని ఎందుకో కష్టపడేలా చేయాలనుకుంటున్నావు. బాలా, ఎలాగో మీరందరూ మీ పని మొత్తం మీ చిన్న తమ్ముడు భీమరావుతోనే చేయిస్తారు కదా. ఏంటలా చూస్తున్నా? నీకు ఇప్పటికి కూడా అర్థం కాలేదా? నేను వీళ్ళిద్దరు మనిషినే. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? సరే, నేను ఇప్పుడే వెళ్ళి భీమ్కి నిజమంతా చెప్పేస్తాను. తర్వాత ఈ కేసు ఈరోజు ఇక్కడే ముగిసిపోతుంది కదా. వాణ్ణి పట్టుకోండి. నాన్నా, లాయర్ సార్ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు. అన్యాయం అనే గాలిబూర ఆకాశంలో ఎంత ఎత్తులోనైనా ఎగరని, ఏదో ఒక రోజు దానికి ఎలాగూ చిల్లు పడుతుంది. ఇక అన్యాయం అనే గాలిబూర పగిలిపోతుంది. మీరు ఈ విషయం గురించి బాధపడకండి. మనమందరం న్యాయం పక్షాన్నే నిలబడి ఉన్నాం. ఇక న్యాయస్థానంలో న్యాయమే విజయం సాధిస్తుంది. అన్నయ్య,
జీజాబాయి ఈ విధంగా తన లాయర్ని పంపించి మనల్ని ఓడించలేదు. తను మొత్తం కుటుంబం మీదే తప్పుడు ఆరోపణ చేసి మన ఇంటి పరువుని కోర్టు దాకా తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు మనం ఈ విషయానికి భయపడొద్దు, అలాగే ఓటమిని కూడా అంగీకరించొద్దు. అలాగే మేమందరం తోడుగా ఉన్నాం, అందుకే ఎదిరించి పోరాడదాం. కానీ మామయ్య, చట్టపరమైన పోరాటం ముగిసిన తర్వాత మనలో మనకున్న పోరాటం సాగుతూనే ఉంటుంది. అందుకే మీరు అత్తయ్య చెప్పింది వినడమే మంచిది. అవును మామయ్య, ఎందుకంటే మీరు అత్తయ్య కలిసి ఒక బిడ్డను దత్తత తీసుకుంటే ఈ పోరాటంలో మీకు సరైన ఫలితం దొరుకుతుంది. దీంతో ఒక మహిళ గెలుస్తుంది, తను న్యాయం కోసం గొంతెత్తింది. రమా, నేను ఒకే మాట ఎన్నిసార్లు చెప్పాలి? అలా ఎప్పటికీ జరగదు. ఏది ఏమైనా సరే జీజాబాయ్ పంతాన్ని నేను ఎప్పటికీ ఒప్పుకోను, అలాగే నెరవేర్చను కూడా. మావయ్య, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మీరు న్యాయస్థానానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి. ఇక నేను అలాగే రమా అందరి కోసం వంట వండుతాం. రమా, పద. రామ్జీ, రామ్జీ బయటికి రా. రామ్జీ, రామ్జీ, రామ్జీని పిలవండి, నేను ఆయనతో మాట్లాడాలి. చూడండి, మీరెవరిని పిలుస్తున్నారో ఆయన మా మామయ్య, అందుకే మీరు కొంచెం ఆయన్ని గౌరవంగా పిలవండి. ఏదోటి ఆయన్ని పిలవండి. నేనే రామ్జీని. విషయం ఏంటో చెప్పండి. మీకు నేనెవరో తెలుసా? తెలీదు. నాకు కూడా మీరెవరో తెలీదు, కానీ మీరు అలాగే మీ కుటుంబం నాటకం కారణంగా నాకు మీరెవరో తెలిసింది. ఇక ఇష్టం లేకపోయినా కూడా నేను మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏంటా, ఈయన తన భార్యను అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఆవిడ ఈయన మీద కేసు పెట్టింది, లాయర్ని పంపింది. ఇక ఆ లాయర్ వచ్చి మా ఈ అందరినీ బెదిరించడం మొదలెట్టాడు. ఇక ఇది విని నా పెద్ద కోడలు కూడా అలాగే చేసింది, మా మీదే కేసు పెట్టింది. ఇక తను కూడా ఒక లాయర్ని పంపించింది. రామ్జీ, మాకేమీ మీలా నెల నెలా పెన్షన్ రాదు, అలాగే భీమ్ లాంటి కొడుకు కూడా లేడు, లాయర్ దగ్గర పనిచేసేవాడు. అందుకే నా కొడుకులిద్దరూ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. ఇక నా పెద్ద కోడలు తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ కూర్చుంది. ఇక నా భార్య పదే పదే నా పెద్ద కోడల్ని నిందిస్తుంది. నా ఇంటి శాంతి నాశనం అయిపోయింది, ఇల్లంతా చాపల సంతలా మారిపోయింది. మీ పని మీరు చూసుకోవచ్చుగా, ఇక్కడికొచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏం జరిగిందో మీ ఇంట్లో జరిగింది కదా, అందులో మామయ్య తప్పే ఉంది. చూడండి, మేము ముందు నుంచి చాలా కంగారులో ఉన్నాం. ఇదంతా రామ్జీ తప్పే, నువ్వు ఒక ఉదాహరణలో మారిపోయావు. చూడండి, నాకేమనిపిస్తోందంటే ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేనే మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడతాను. ఏం మాట్లాడతావు భీమ్రావు? రామ్జీ, నాకు ఏం జరిగిందో అలాంటిదే నీ కుటుంబంలో జరుగుంటే అప్పుడు నా బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు జరిగిందంటే నువ్వు నీ భార్యను నియంత్రణలో పెట్టుకోకపోవడం వల్ల, లేదంటే జీజాబాయి ఇంతకు తెగించేది కాదు. రామ్జీ, నేను చెప్తున్నాను, నీ భార్య చెప్పినట్టు విను, లేదంటే నాలాగే ఎంతోమంది ఇబ్బందులు పడతారు. ఇక వాళ్ళంతా వచ్చారంటే నువ్వు జవాబు చెప్తూ ఉండు, అర్థమైందా? విన్నావా రామ్జీ? ఇప్పుడంటే ఒక వ్యక్తి చెప్పి వెళ్ళాడు, ఇక ఎంతమంది వచ్చి నిన్ను మాట్లాడి వెళ్తారో ఏమో. ఒకవేళ నువ్వు జీజాబాయి మాట వినుంటే గనక జీజాబాయి ఇల్లు వదిలేసి అసలు వెళ్లేదే కాదు. ఇక వీళ్ళంతా ఏమంటున్నారో అంతటి పరిస్థితి వచ్చుండేదే కాదు. జీజాబాయి చెడ్డదేమీ కాదు. మనం అనుకుంటున్నట్టు జీజాబాయి అంత చెడ్డదేమీ కాదు. మరి ఎంత చెడ్డదే? నమస్కారం బాబు గారు.
చెప్పు, జీజాబాయ్ ఎంత చెడ్డది? అనవసరంగా వాగుతున్నావు. జీజాబాయ్ చెడ్డది కాదని, మూర్ఖుడా. జోషి గారు, మీకు ఇప్పుడే అర్థమైపోతుంది. ఈయన అమ్మ దగ్గర నుంచే వచ్చాడు. ఏదో సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు. ఏ సందేశం తీసుకొచ్చారు? అందరికీ చెప్పు. మిమ్మల్ని చెప్పండి. సందేశం అని మాత్రం అనకండి. నేను జీజాబాయ్ బాధను, జీజాబాయ్ కష్టం కలగలిసిన మీ అందరి పేరున ఒక విజ్ఞప్తి తీసుకొని వచ్చాను. అదేదో స్పష్టంగా చెప్పండి. మీరు ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు? జీజాబాయ్ ఏం చెప్పిందంటే, ఈరోజు మధ్యాహ్నం తర్వాత న్యాయస్థానంలో తీర్పు వస్తుందని. ఇక తీర్పు తర్వాత తన కుటుంబమే దోషి అవ్వటం ఆవిడకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇక దాంతో అంతా చెల్లాచెదురవుతుంది. అందుకే ఆవిడ చేతులు జోడించి చివరిసారి ఈ ఇంట్లో నివసిస్తున్న వాళ్ళందరినీ ఒక విజ్ఞప్తి చేసుకుంది. వాళ్ళంతా కలిసి తన భర్తకు నచ్చజెప్పాలని, ఆయన బిడ్డను దత్తత తీసుకోవడానికి సిద్ధపడేలా. దాంతో ఈ పోరాటం ముగిసిపోతుందని, అలాగే ఆవిడ కుటుంబం పరువు నిలబడుతుందని. బాలా, ఈ కేసు ముగిసిపోయేది కాదు. అలాగే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు, ఆ భీమరావుకు చెప్పలేవు. ఈ లాయర్ మా మనిషిని కూడా చెప్పలేవు. అర్థమైందా? ఒకవేళ మీరిద్దరూ ఒక్క అడుగు ముందుకేసినా కూడా వాళ్ళు మీ ఎముకల్ని వద్దొద్దు, నన్ను క్షమించండి. నేనెవరికి ఏమి చెప్పని ఇక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోతాను బాబు గారు. సరేనా? ఇక మీరంతా ఏం చేస్తారో చేసుకోండి. నేను ఇక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోతాను. మీరిద్దరూ అంతగా సంతోషపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ మనుషులకు నేనేమీ భయపడే రకం కాదు. బాలా, అయినా నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నిజానికి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు తెలుసా, నీ జీవితంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటో తెలుసా? గుర్తొచ్చిందా? చెప్పు, గుర్తొచ్చిందా? లేక గుర్తు చెయ్యాలా? బాలా, ఆలోచించు, మోకాళ్ళను ఉపయోగించు. భీమరావు, నీ జీవితంలో అన్నింటికంటే పెద్ద సమస్య భీమరావే కదా? చూడు బాలా, నువ్వు ప్రేమకు బానిసవు. నాకు తెలుసు నువ్వు భీమ్ని ప్రాణంగా ప్రేమిస్తున్నావని, వాణ్ణి గౌరవిస్తున్నావని. వాడి కోసం ఇంతకు ముందు కూడా చాలా చేసావు. అలాగే ఇప్పటికీ ఇంకా ఎన్నెన్నో చేయాలనుకుంటున్నావు. కానీ ఇది కూడా నిజమే. కేవలం ఆ భీమరావు మాత్రమే నీకు, అలాగే నాకు అందరికంటే పెద్ద శత్రువు. అందుకే వాడికి బుద్ధి చెప్పి తీరాల్సిందే బాలా. గుర్తుంది కదా, నువ్వు భీమరావుతో ఒక పందెం వేశావు. ఒకవేళ ఆ పందెంలో ఓడిపోయావనుకో బాలా, ఇక నువ్వు ఎవరికి నీ మొహాన్ని కూడా చూపించుకోలేవు, అలాగే మొగాడివని కూడా అనిపించుకోలేవు. అందుకే ఇప్పుడు ఏం జరుగుతుందో దాన్ని అలాగే జరగనివ్వు. అందుకే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇది నీ మంచి కోసమే. ఇది అలాగే కొనసాగుతూ ఉంటుంది. భీమరావు ధ్యాస మళ్ళీపోతోంది. దాంతో నువ్వు పందెంలో గెలుస్తావు కూడా. అర్థమైందా? మీరు నాకు 10 రోజుల సమయం ఇవ్వండి. ఈ 10 రోజుల్లో మీ ఒప్పు అలాగే వదిన తప్పుకి మధ్యలో ఒక పోటీ ఏర్పాటు చేస్తాను. ఒకవేళ మీరు గెలిచారంటే ఎప్పుడు భర్తదే ఒప్పని నేను అంగీకరిస్తాను. కానీ ఒకవేళ మీరు ఓడిపోతే మీరు నిజాయితీగా మీ తప్పును అంగీకరించండి. అలాగే వదినతో కలిసి ఒక కొత్త పద్ధతిలో ఉండాల్సి ఉంటుంది.
భీమ్ ఎంత తెలివైన వాడంటే వీళ్ళ ఈ కుట్ర నుంచి కుటుంబాన్ని ఎలాగో కాపాడుకోగలడు. కానీ ఈ విషయంలో పందెం సమయం అంతా వృధా అయిపోతుంది. దానివల్ల నాకేం ప్రయోజనం? అందుకే భీమ్ వాడి పోరాటం చేస్తాడు, నేను నా పోరాటం చేస్తాను. చేయి ముందుకు చాపు. చాపు చాపు. మూర్ఖుడా, ప్రేమ భాషని అర్థం చేసుకోలేరు. తీసుకో. ఈ డబ్బులు తీసుకొని ఇక నుంచి నేనేం చెప్తే నువ్వు అదే చెయ్యాలి. జీజాబాయి ఈ మాట కూడా చెప్పింది. తనకు తన కుటుంబం మీద ప్రేమ ఉందని. నిజానికి తనకు ఈ కుటుంబంతో ఎన్నో విభేదాలున్నాయి. అవునా? అయితే తన దగ్గరికి వెళ్ళి చెప్పు, తన ప్రస్తావనకు నేను అంగీకరించడం లేదని. ఇప్పుడు ఎలాగూ పోరాటం మొదలైంది కదా, ఇక పోరాటని. ఇంత ద్వేషముందా? అంత అమాయకురాలైన జీజాబాయి మీద మీ అందరికీ ఇంత కోపముందా? ప్రచండదేవ్ గారు, ఈ భీమ్రావ్, రమా, రామ్జీ కలిసి జీజాబాయిని ప్రపంచంలోనే అందరికంటే చెడ్డదని రుజువు చేసే తీరుతారని నాకు తెలుసు. సరే, న్యాయస్థానానికి వెళ్తారు కదా, పదండి పదండి, అక్కడికే వెళ్దాం. నరోత్తం, మన దృష్టిలో ఆ జీజాబాయి మీద గౌరవం 1000 రెట్లు పెరిగింది. ఖచ్చితంగా చూడండి, చివరి క్షణంలో కూడా తను రాజీ గురించే మాట్లాడుతోంది. నిజంగా ఎంత మంచిదో. నా దృష్టిలో అయితే ఏముందో చెప్పానంటే అప్పుడు వీళ్ళందరూ ఏమంటారంటే నాకు భీమరావు ఇంకా రామ్జీ అంటే అసూయ అని. కానీ నాకెందుకు అసూయ? చూడు రామ్జీ, ఈ నమ్మకమేం లేదు కోరట్ పోరాటంలో నువ్వు గెలిచి తీరుతావని. కానీ ఇది తప్పదు. ఒకవేళ ఓడిపోతే ఇది గుర్తుపెట్టుకో రాంజీ, న్యాయవాది గారు ఏం చెప్పారో అది చేయాలి. ఈ కేసులో అందరి పేర్లు రాయడం జరిగింది అంటే శిక్ష కూడా అందరికీ పడుతుంది. అలాగే నీ ఈ కుటుంబంలో 3 కోడళ్ళున్నారు కదా, బయట పని వెతుక్కోవడానికి వెళుతున్నారుగా. ఒక్కసారి వాళ్లకు శిక్ష పడిందనుకో, కొంచెం ఆలోచించు. వీళ్ళు పని అడగడానికి వెళ్ళినప్పుడు వీళ్లకు పని ఎవరిస్తారో. ఇక ఆనంద్ ఎప్పుడు జబ్బుతో ఉంటాడని విన్నాను. ఇతను శిక్ష అనుభవిస్తూనే పైకి వెళ్ళిపోతాడు. ఒకసారి కేవలం ఇది రుజువైందంటే మీరందరూ నేరస్తులని. అప్పుడు ఒక నేరస్తుడికి బరోడా రాజు కూడా ఆర్థిక సహాయం చెయ్యలేడు. ఇక భీమ్రావ్ చదువు మధ్యలోనే ఆగిపోతుంది. రామ్జీ అన్నా, నాకు తప్పొప్పుల గురించి అవగాహన లేదు, కానీ నాకేమనిపిస్తోందంటే మీరు జీజాబాయి చెప్పినట్టు విన్నారంటే రేపు ఏ అనర్థం జరుగుతుందో అది ఆగిపోతుందని. జీజాబాయి చెప్పింది వినొచ్చు కదా. రామ్జీ అన్నా, ఒకే ఇంట్లో ఉంటూ ఒకరితో ఒకరికి గొడవలు ఎందుకు? ఒప్పుకోవచ్చు కదా. అవును రామ్జీ అన్నా, ఇంట్లో గొడవలు పడ్డం ఎందుకు? ఇక మీరు జీజాబాయి చెప్పింది ఒప్పుకొని ఒక బిడ్డని దత్తత తీసుకోండి. అవును రామ్జీ, బిడ్డని దత్తత తీసుకో. దత్తత తీసుకో, బిడ్డని దత్తత తీసుకుంటే ఇక్కడితో అయిపోతుంది. రామ్జీ, బిడ్డని దత్తత తీసుకో. అవును, బిడ్డని దత్తత తీసుకోవాలి. జీజాబాయి చెప్పింది విను. బిడ్డని దత్తత తీసుకో. అవును, బిడ్డని దత్తత తీసుకో. రామ్జీ, బిడ్డని దత్తత తీసుకో. బిడ్డని దత్తత తీసుకో. అవును, బిడ్డని దత్తత తీసుకో. రామ్జీ, అవును, రామ్జీ, బిడ్డని దత్తత తీసుకో. రామ్జీ, బిడ్డని దత్తత తీసుకో. అవును, బిడ్డని దత్తత తీసుకోవాలి. జీజాబాయి చెప్పింది విను. బిడ్డని దత్తత తీసుకో. అవును, బిడ్డని దత్తత తీసుకో. రామ్జీ, బిడ్డని దత్తత తీసుకో. అవును, బిడ్డని దత్తత తీసుకోవాలి. రామ్జీ, అవును, బిడ్డని దత్తత తీసుకోవాలి. రామ్జీ, బిడ్డని దత్తత. రామ్జీ, ప్రపంచం మొత్తం ఒక్కటైనా సరే, కానీ నువ్వు బిడ్డను దత్తత తీసుకోవడానికి వీల్లేదు. అవును, బిడ్డని దత్తత రామ్జీ. అవును, రామ్జీ, బిడ్డని దత్తత తీసుకో. అవును, బిడ్డని దత్తత తీసుకోవాలి. జీజాబాయి చెప్పింది విను. బిడ్డని దత్తత తీసుకో. అవును, బిడ్డని దత్తత తీసుకో. రామ్జీ, బిడ్డని దత్తత తీసుకో. అవును, బిడ్డని దత్తత తీసుకోవాలి. రామ్జీ, అవును, బిడ్డని దత్తత తీసుకో. అవును, బిడ్డని దత్తత తీసుకోవాలి. జీజాబాయి చెప్పింది విను. బిడ్డని దత్తత తీసుకో. అవును, బిడ్డని దత్తత తీసుకో. రామ్జీ, బిడ్డని దత్తత తీసుకో. అవును, బిడ్డని దత్తత తీసుకోవాలి. రామ్జీ,
రామ్జీ. అవును అవును, బిడ్డను రామ్జీ దత్తత బిడ్డను ఇవ్వాలి. దత్తత తీసుకో. రామ్జీ రామ్జీ బిడ్డను బిడ్డను దత్తత దత్తత తీసుకో. తీసుకో. అవును, బిడ్డను దత్తత తీసుకోవాలి. జీజాబాయ్ చెప్పింది విను. రామ్జీ బిడ్డను జీజాబాయ్ దత్తత చెప్పింది తీసుకో. విను. అవును, బిడ్డను దత్తత దత్తత తీసుకో. తీసుకో. రామ్జీ బిడ్డను దత్తత తీసుకో. రామ్జీ బిడ్డను దత్తత తీసుకో. అవును అవును, బిడ్డను దత్తత తీసుకో రామ్జీ. అవును అవును, బిడ్డను రామ్జీ దత్తత బిడ్డను ఇవ్వాలి. దత్తత రామ్జీ తీసుకో. బిడ్డను రామ్జీ బిడ్డను దత్తత దత్తత తీసుకో. తీసుకో. అవును, బిడ్డను దత్తత తీసుకో రామ్జీ. జీజాబాయ్ చెప్పింది విను. రామ్జీ బిడ్డను జీజాబాయ్ దత్తత చెప్పింది తీసుకో. విను. అవును, బిడ్డను దత్తత దత్తత తీసుకో. తీసుకో. నాన్నా